హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్. దేవస్థాని త్వరలో జరగబోయే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి. కేవలం స్పోర్ట్స్కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ 50 ప్రశ్నలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్లో స్పోర్ట్స్కు సంబంధించి 2 లేదా 3 ప్రశ్నలు అనేవి గతంలో అడగడం జరిగింది కాబట్టి మళ్ళీ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి 50 కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్కు సంబంధించి ప్రశ్నలు ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేస్తున్నామండి. కనీసం 1 నుంచి 2 ప్రశ్నలు అయితే ఈ యొక్క 50 ప్రశ్నల నుంచి రావడానికి అయితే స్పోర్ట్స్కు సంబంధించి అవకాశం ఉంది. కాబట్టి వాటి గురించి అయితే ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. వీటికి సంబంధించిన పీడిఎఫ్లని మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఎవరైతే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి అక్కడ ఈ యొక్క పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్కు సంబంధించి మొదటి ప్రశ్న చూడండి. ఖోఖో ప్రపంచ కప్ 2025 విజేత ఎవరు అని అడుగుతున్నారండి. 2025లో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఇదే ప్రశ్న రావడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్లో కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖోఖో ప్రపంచ కప్ 2025 విజేత అండి. తొలిసారిగా ఈ యొక్క ప్రపంచ కప్ని 2025 సంవత్సరంలో నిర్వహించారు. తొలిసారిగా నిర్వహించిన ఖోఖో ప్రపంచ కప్కి న్యూఢిల్లీ ఆతిథ్యం అనేది ఇవ్వడం జరిగిందండి. పురుషుల విభాగంలో ఇండియా నేపాల్ ఫైనల్కు వెళ్ళగా ఇండియానే విజేతగా నిలిచింది. మహిళల విభాగంలో కూడా ఇండియా నేపాలే ఫైనల్కు వెళ్ళగా ఇండియానే విజేతగా నిలిచింది. తద్వారా ఖోఖో ప్రపంచ కప్ విజేత ఎవరు అంటే భారత్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక రెండో ప్రశ్న, ఆస్ట్రేలియా ఓపెన్ 2025 విజేత ఎవరు అని అడుగుతున్నారండి. పురుషుల సింగిల్స్లో జానిక్ సిన్నర్ అండి. ఇటలీ దేశస్థుడు. రన్నరప్గా ఎవరు నిలిచారంటే జర్మనీ దేశానికి సంబంధించినటువంటి అలెక్స్ జ్వేరేవ్ అనేటువంటి వ్యక్తి రన్నరప్గా నిలవడం జరిగింది. ఇక మహిళల సింగిల్స్లో మ్యాడిసన్ కీస్ అండి. అమెరికా దేశానికి సంబంధించిన క్రీడాకారిణి మ్యాడిసన్ కీస్ విజేతగా నిలవగా రన్నరప్గా బెలారస్ దేశానికి సంబంధించినటువంటి అరీనా సబలెంక గారు నిలవడం జరిగింది. కాబట్టి ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్న అండి. ఇక మూడో ప్రశ్న చూడండి. 38వ జాతీయ క్రీడలు 2024కు ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నారండి. 2025 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు కూడా ఈ యొక్క 38వ జాతీయ క్రీడలను ఉత్తరాఖండ్ వేదికగా నిర్వహించాం. కాబట్టి 38వ జాతీయ క్రీడలు 2024కి ఆతిథ్యం ఇచ్చినటువంటి 38వ జాతీయ క్రీడలు 2025కు ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం వచ్చేసి ఉత్తరాఖండ్ అండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించారంటే జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ అండి. అయితే ఈ యొక్క 38వ జాతీయ క్రీడల పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచినటువంటి జట్టు ఏది అని అడుగుతున్నారండి. సర్వీసెస్ జట్టు అండి. 121 పథకాలను సాధించి మొదటి స్థానంలో ఉంది. బంగారు పథకాలు 68 సాధించిందండి. రెండవ స్థానంలో మహారాష్ట్ర 201 పథకాలతోటి ఉండడం జరిగింది. బంగారు పథకాలు 54. అదేవిధంగా హర్యానా 153 పథకాలతో 3వ స్థానంలో ఉంది. ఇక్కడ ఎవరైతే అధికంగా బంగారు పథకాలు సాధిస్తారో వారే మొదటి స్థానంలో ఉంటారండి. ఓవరాల్ పథకాలతోటి సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ మహారాష్ట్ర 201 సాధించినప్పటికీ బంగారు పథకాలు 54 సాధించింది. సర్వీసెస్ జట్టు కేవలం 121 పథకాలు సాధించినప్పటికీ బంగారు పథకాలు 68 సాధించడంతో పథకాల పట్టికలో సర్వీసెస్ మొదటి స్థానంలో, మహారాష్ట్ర రెండవ స్థానంలో ఉందండి. ఇక 39వ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వబోతున్న రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడండి. మేఘాలయ రాష్ట్రం అండి. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. 38 అంటే ఉత్తరాఖండ్ అని గుర్తుంచుకోండి. 39 అంటే మేఘాలయ అండి. ఇక ఆరో ప్రశ్న, మహిళల అండర్-19 ప్రపంచ కప్ 2025 విజేత ఎవరు అంటే ఆతిథ్యం వచ్చేసి మలేషియా దేశం ఇవ్వడం జరిగింది. విజేతగా ఇండియా ఉండగా రన్నరప్గా సౌత్ ఆఫ్రికా ఉండడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక ఏడో ప్రశ్న అండి, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 విజేత ఎవరు అని అడుగుతున్నారండి. 2025లో నిర్వహించిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అనేది 3వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. ముంబై వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ నిలవగా ముంబై ఇండియన్స్ అనేది విజేతగా నిలిచింది. ఈ యొక్క ముంబై కెప్టెన్ వచ్చేసి హర్మన్ ప్రీత్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 8వ ప్రశ్న అండి, రంజీ ట్రోఫీ విజేత 2024-25 ఎవరు అని అడుగుతున్నారండి. 2024-25 సీజన్కి సంబంధించినటువంటి రంజీ ట్రోఫీ ఫైనల్కి వచ్చేసి కేరళ మరియు విదర్భ జట్లు చేరడం జరిగాయి. అయితే విజేతగా మాత్రం విదర్భ నిలిచిందండి. రంజీ ట్రోఫీ 2024-25 విజేత ఎవరు అంటే విదర్భ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 9వ ప్రశ్న అండి, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేత ఎవరు అని అడుగుతున్నారు. ఈ యొక్క ఛాంపియన్స్ ట్రోఫీ అనేది ఏ క్రీడా అంశానికి సంబంధించిందంటే క్రికెట్కి సంబంధించిందని గుర్తుంచుకోండి.
ఫైనల్ వచ్చేసి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్కు చేరుకోగా ఛాంపియన్స్ ట్రోఫీని ఇండియా గెలుచుకోవడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 3వసారి భారత్ ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది. ఇక 10వ ప్రశ్న అండి, ప్రపంచ బాక్సింగ్ 2025లో స్వర్ణం సాధించినటువంటి తొలి భారతీయుడు ఎవరు అని అడుగుతున్నారండి. మొట్టమొదటి ఎడిషన్ను 2025లో నిర్వహించగా ఈ యొక్క ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకాన్ని సాధించిన తొలి భారతీయుడిగా హితేష్ గూలియా అనేటువంటి వ్యక్తి నిలవడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం వచ్చేసి బ్రెజిల్ అండి. ఇక మరొక ప్రశ్న అండి, 11వ ప్రశ్న, మహిళల T20 ప్రపంచ కప్ 2024 విజేత ఎవరు అని అడుగుతున్నారండి. ఫైనల్ మ్యాచ్ వచ్చేసి న్యూజిలాండ్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ నిర్వహించగా విజేతగా న్యూజిలాండ్ అనేది నిలవడం జరిగింది. ఇక మరొక అంశం అండి, ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ విజేత ఎవరు అని అడుగుతున్నారండి. ఫిడే యొక్క మహిళల గ్రాండ్ ప్రీ విజేత వచ్చేసి కోనేరు హంపి అండి. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. కోనేరు హంపి అనేటువంటి భారతీయ క్రీడాకారిణి ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ విజేత 2025గా నిలవడం జరిగింది. ఇక 13వ ప్రశ్న, 2023-24 సీజన్కు గాను బీసీసీఐ వారు ఇటీవల ప్రకటించినటువంటి ఉత్తమ అంతర్జాతీయ పురుష క్రికెటర్గా అవార్డును గెలుచుకుంది ఎవరు అంటే ఈ యొక్క అవార్డు యొక్క వాస్తవ పేరు వచ్చేసి పాలి ఉమిగ్రార్ అవార్డు అండి. పాలి ఉమిగ్రార్ అవార్డు అన్న బీసీసీఐ ఉత్తమ అంతర్జాతీయ పురుష క్రికెటర్ అన్న ఒకటే అని గుర్తుంచుకోండి. అయితే 2023-24 సీజన్ యొక్క గ్రహీత ఎవరు అంటే జస్ప్రీత్ బూమ్రా అండి, భారతదేశానికి సంబంధించిన క్రీడాకారుడు. ఇక మహిళలకు సంబంధించిన బీసీసీఐ ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్గా బీసీసీఐ అందించిన ఈ అవార్డు వచ్చేసి స్మృతి మందాన గారికి రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా గుర్తుంచుకోండి. ఇక 14వ ప్రశ్న, ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ 2025 విజేత అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ 2025 విజేతగా ప్రణవ్ వెంకటేష్ అండి. ప్రణవ్ వెంకటేష్ గారు నిలవడం జరిగింది. ఇక మరొక అంశం అండి, 15వ ప్రశ్న, సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ 2024 విజేత అండి. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ 2024 విజేత ముంబై అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 16వ ప్రశ్న, డేవిస్ కప్ 2024 విజేత ఎవరు అని అడుగుతున్నారండి. ఫైనల్ వచ్చేసి నెదర్లాండ్ మరియు ఇటలీ దేశాలు ఫైనల్లో తలబడగా విజేతగా ఇటలీ దేశం అనేది నిలవడం జరిగింది. ఇక మరొక అంశం అండి, సయ్యద్ మోడీ అంతర్జాతీయ సూపర్ 30 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు అని అడుగుతున్నారండి. లక్ష్య సేన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. పురుషుల సింగిల్స్ విజేత ఎవరు అంటే లక్ష్య సేన్. అదే 18వ ప్రశ్న చూడండి, సయ్యద్ మోడీ అంతర్జాతీయ సూపర్ 30 టోర్నీ మహిళల సింగిల్స్ విజేత ఎవరు అంటే పివి సింధు అండి. పురుషుల విభాగం అంటే లక్ష్య సేన్ అని గుర్తుంచుకోండి, మహిళల విభాగం అంటే పివి సింధు అండి. ఇక మరొక అంశం అండి, 19వ ప్రశ్న చూడండి, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 విజేత ఎవరు అని అడుగుతున్నారండి. ఈ యొక్క ట్రోఫీ అనేది క్రికెట్ క్రీడా అంశానికి సంబంధించినది. అయితే ఈ యొక్క బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనేది ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య నిర్వహించారు. మొత్తంగా 5 టెస్టులు నిర్వహించగా ఈ యొక్క 5 టెస్టుల్లో ఆస్ట్రేలియా అనేది మంచి ఎక్కువ మ్యాచ్లను గెలిచి ఈ యొక్క ట్రోఫీని అయితే గెలుచుకోవడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 విజేత ఎవరు అంటే ఆస్ట్రేలియా అని గుర్తుంచుకోండి. ఇక 20వ ప్రశ్న అండి, ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ మహిళల విభాగ విజేత ఎవరు అని అడుగుతున్నారండి. 2024 డిసెంబర్లో ఈ యొక్క ఛాంపియన్షిప్ యొక్క ఫైనల్ను నిర్వహించగా ఇందులో మహిళల విభాగంలో కోనేరు హంపి, పురుషుల విభాగంలో వోలాదార్ యూర్జిన్ అండి, రష్యా దేశానికి సంబంధించిన క్రీడాకారుడు ఈ యొక్క ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్గా విజేతగా నిలిచారండి. మహిళ అంటే కోనేరు హంపి, పురుషుల విభాగం అంటే వోలాదార్ యూర్జిన్ అండి. ఇక మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండి, ప్రపంచ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్ 2024 విజేత ఎవరు అని అడుగుతున్నారండి. పురుషుల విభాగంలో ఏమో నార్వే దేశానికి సంబంధించినటువంటి మ్యాగ్నస్ కార్లసన్, అదేవిధంగా రష్యా దేశానికి సంబంధించినటువంటి ఇయాన్ నిప్నోయాంచి అనేటువంటి రష్యా క్రీడాకారుడు ఇద్దరు కూడా సంయుక్తంగా ఇక ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్గా నిలవడం జరిగింది. అదే మహిళల విభాగంలో అయితే బెంజూన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇటీవల అతి చిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్గా ఎవరు నిలిచారు అని అడుగుతున్నారండి. కాబట్టి దొమ్మరాజ్ గూకేష్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. దొమ్మరాజ్ గూకేష్ అనేటువంటి వ్యక్తి అతి చిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్గా అవతరించడం
జరిగింది. ఇక 23వ ప్రశ్న చూడండి. ఇటీవల మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులను పొందినటువంటి క్రీడాకారులు ఎవరు అని అడుగుతున్నారు. 2025లో మొత్తంగా 2024 సంవత్సరానికి సంబంధించి 2025లో ఈ యొక్క మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులను 4 గ్రహీతలు పొందారండి. అందులో ఒకరు వచ్చేసి మను బాకర్ అండి. షూటర్ అయినటువంటి మను బాకర్, చెస్ ఛాంపియన్ అయినటువంటి దుమ్మరాజ్ గుకేష్, పారా అథ్లెట్ అండి, హై జంప్ క్రీడాకారుడైనటువంటి ప్రవీణ్ కుమార్, షూటింగ్ విభాగం నుంచి హాకీ క్రీడాకారుడైనటువంటి హర్మన్ ప్రీత్ సింగ్ అండి. ఈ యొక్క నలుగురికి కూడా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులు అయితే రావడం జరిగిందండి. మను బాకర్, దుమ్మరాజ్ గుకేష్, ప్రవీణ్ కుమార్, హర్మన్ ప్రీత్ సింగ్ అండి. షూటింగ్, చెస్ ఛాంపియన్, పారా అథ్లెట్, అదేవిధంగా హాకీ అండి. ఇక డ్యూరాండ్ కప్ 2024 విజేత అండి. అసలు డ్యూరాండ్ కప్ అనేది దేనికి సంబంధించిన ఆట కప్ అని కూడా గతంలో పలుమార్లు ఎగ్జామ్లో అడిగారండి. ఇది ఫుట్బాల్కు సంబంధించినటువంటి కప్ అని గుర్తుంచుకోండి. అయితే విజేతగా నార్త్ ఈస్ట్ అండి, రన్నరప్గా మోహన్ బగన్ అనేటువంటి జట్టు నిలవడం జరిగిందండి. ఇది 133వ ఎడిషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 25వ ప్రశ్న చూడండి. భారత స్నూకర్ ఛాంపియన్షిప్ పురుషుల విభాగ విజేత ఎవరు అంటే పంకజ్ అద్వానీ అండి. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక 26వ ప్రశ్న అండి. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించినటువంటి అచంట శరత్ కమల్ ఏ క్రీడకు సంబంధించినటువంటి వాడు అంటే టీటీ అని గుర్తుంచుకోండి. టేబుల్ టెన్నిస్ క్రీడకు సంబంధించినటువంటి శరత్ కమల్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఇక 27వ ప్రశ్న చూడండి. 50వ నేషనల్ జూనియర్ కబడ్డీ విజేత ఎవరు అని అడుగుతున్నారండి. ఆతిథ్యం వచ్చేసి 50వ నేషనల్ జూనియర్ కబడ్డీ పోటీలకి ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వగా విజేతగా హర్యానా జట్టు అనేది నిలవడం జరిగింది. 28వ ప్రశ్న చూడండి. 2024-25 సంవత్సరానికి సంబంధించి విజయ్ హజారే ట్రోఫీ విజేత ఎవరు అంటే కర్ణాటక జట్టు అండి. కర్ణాటక జట్టు 2024-25 సంవత్సరానికి విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది. ఇక 29వ ప్రశ్న అండి. ఐసీసీ T20 ఆఫ్ ది ఇయర్ 2024 మెన్స్ విభాగంలో ఎవరు అందుకున్నారని అడుగుతున్నారండి. మెన్స్ విభాగంలో హర్షదీప్ సింగ్ అండి. భారతదేశానికి సంబంధించిన ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్కి ఐసీసీ T20 ఆఫ్ ది ఇయర్ పురస్కారం రాగా, మహిళల విభాగంలో న్యూజిలాండ్ క్రీడాకారినటువంటి మెలియా కేర్ గారికి ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగింది. ఇక మరొక అంశం అండి. 30వ ప్రశ్న చూడండి. ఐసీసీ ఓడిఐ ఆఫ్ ది ఇయర్ 2024 విజేత ఎవరు అని అడుగుతున్నారండి. మెన్స్ విభాగంలో ఆఫ్ఘనిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి అజ్మతుల్లా ఒమర్ జాయ్ గారికి, అదేవిధంగా మహిళల విభాగంలో భారతదేశానికి సంబంధించిన స్మృతి మందాన గారికి ఐసీసీ ఓడిఐ ఆఫ్ ది ఇయర్ పురస్కారం రావడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక 31వ ప్రశ్న అండి. ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం వచ్చేసి భారతదేశానికి సంబంధించినటువంటి జస్ప్రీత్ బుమ్రా గారికి రావడం జరిగింది. ఇక ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అండి. ఓవరాల్గా ఎవరికి వచ్చింది ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా అండి, భారతదేశం. అదే మహిళల విభాగంలో వచ్చేసి న్యూజిలాండ్కి సంబంధించినటువంటి మేలియా కేర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి. 33వ ప్రశ్న. 2024-25 సంవత్సరానికి సంబంధించి సంతోష్ ట్రోఫీ విజేత ఎవరు అని అడుగుతున్నారండి. 2024-25లో 78వ సంతోష్ ట్రోఫీ పోటీలను నిర్వహించారు. అసలు సంతోష్ ట్రోఫీ అనేది ఫుట్బాల్ క్రీడా అంశానికి సంబంధించినటువంటి ట్రోఫీ అని గుర్తుంచుకోండి. అయితే విజేతగా పశ్చిమ బెంగాల్ నిలిచిందండి 33వసారి. ఇక రన్నరప్గా కేరళ జట్టు అనేది నిలవడం జరిగింది. గత సంవత్సరం 2023-24లో విజేతగా సర్వీసెస్ నిలవగా ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గెలిచింది. ఇక 34వ ప్రశ్న అండి. 2025 సంవత్సరం ఆసియా ఉమెన్స్ కబడ్డీ ఛాంపియన్గా ఏది నిలిచింది అంటే ఇండియా అండి గోల్డ్ పథకాన్ని సాధించడం జరిగింది. ఇక 35వ ప్రశ్న. 2024 సంవత్సరానికి సంబంధించి 2025లో ఎంతమందికి అర్జున అవార్డులను ప్రకటించారని అడుగుతున్నారండి. అర్జున అవార్డులను 2024 సంవత్సరానికి సంబంధించి 32 మంది క్రీడాకారులకి యొక్క పురస్కారాలను ప్రకటించడం జరిగింది. ఇక 36వ ప్రశ్న అండి. ఫీఫా బెస్ట్ ప్లేయర్ పురుషుల విభాగంలో ఫీఫా బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం అనేది పురుషుల విభాగంలో ఎవరికి లభించిందని అడుగుతున్నారండి. వినీసియస్ జూనియర్ అండి. వినీసియస్ జూనియర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 37వ ప్రశ్న అండి. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించినటువంటి రవిచంద్రన్ అశ్విన్ ఏ క్రీడకు సంబంధించినటువంటి వ్యక్తి అని అడుగుతున్నారండి. క్రికెట్ అండి. ఒక స్పిన్నర్ అయినటువంటి అశ్విన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ను ప్రకటించడం జరిగింది. ఇక 38వ ప్రశ్న అండి.
ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11 విజేతగా ఎవరు నిలిచారని అడుగుతున్నారండి. 2024లో నిర్వహించిన ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11 యొక్క విజేతగా హర్యానా స్టీలర్స్ నిలవగా మొదటిసారిగా నిలిచిందండి. హర్యానా స్టీలర్స్ విజేతగా, రన్నరప్గా పాట్నా పైరేట్స్ అనేటువంటి జట్టు నిలవడం జరిగింది. ఇక 39వ ప్రశ్న అండి. ఐపీఎల్లో అతి పిన్న వయస్కులో ఫాస్టెస్ట్ సెంచరీ చేసినటువంటి క్రీడాకారుడు ఎవరు అంటే వైభవ్ సూర్యవంశీ అండి. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంబంధించినటువంటి 14 సంవత్సరాల 32 రోజుల వయసు కలిగినటువంటి వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ చరిత్రలోని అతి పిన్న వయస్కులో ఫాస్టెస్ట్ సెంచరీని చేయడం జరిగింది. ఇక 40వ ప్రశ్న అండి. 2024లో నిర్వహించిన ఐపీఎల్ 17 విజేతగా ఏ జట్టు నిలిచిందంటే కోల్కతా అండి. రన్నరప్గా ఎస్ఆర్హెచ్ అండి. అదే 2025 ఐపీఎల్ 18 విజేత అంటే మాత్రం బెంగళూరు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 41వ ప్రశ్న అండి. 2024 వేసవి ఒలింపిక్స్కి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది అంటే ప్యారిస్ అండి. ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి ప్యారిస్ అనేది 2024లో వేసవి ఒలింపిక్స్కి ఆతిథ్యం ఇచ్చారు. ఈ యొక్క పోటీలు 2024 జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు 32 క్రీడాంశాలను ఆధారంగా చేసుకొని ఈ యొక్క పోటీలను నిర్వహించడం జరిగింది. అయితే 42వ ప్రశ్న చూడండి. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత పతాకదారులుగా ఎవరు వివరించారంటే ప్రారంభ వేడుకలకు పివి సింధు, శరత్ కమల్ పతాకదారులుగా వివరించగా ముగింపు వేడుకలకి షూటర్ అయినటువంటి మను బాకర్, హాకీ గోల్ కీపర్ అయినటువంటి పిఆర్ శ్రీజేష్ గారు భారత పతాకదారులుగా వ్యవహరించడం జరిగింది. ఇక 43వ ప్రశ్న. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది అని అడుగుతున్నారండి. 126 పథకాలతోటి అమెరికా, 91 పథకాలతోటి చైనా మొదటి 2 స్థానాల్లో ఉండగా 3వ స్థానంలో జపాన్, 4వ స్థానంలో ఆస్ట్రేలియా ఉండడం జరిగింది. ఇక 44వ ప్రశ్న అండి. ఇండియా ఓపెన్ 2025 విజేత వచ్చేసి ఉమెన్స్ విభాగంలో అమెసే యంగ్ అండి. అదేవిధంగా పురుషుల విభాగంలో విక్టర్ యాక్సెల్సన్ అండి. విక్టర్ యాక్సెలెన్స్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ఇండియన్ ఓపెన్ విజేతగా నిలవడం జరిగింది. ఇక 45వ ప్రశ్న చూడండి. 33వ వేసవి ఒలింపిక్ క్రీడలు 2024 పథకాల పట్టికలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచిందని అడుగుతున్నారండి. 71వ స్థానంలో నిలిచిందండి. చాలా ఇంపార్టెంట్ అండి. సమ్మర్ ఒలింపిక్స్ 2024లో భారత్ వచ్చేసి 71వ స్థానంలో నిలిచింది. ఎలాంటి బంగారు పథకాన్ని సాధించలేదు. ఒకే ఒక రజతం, 5 కాంస్యాలతో 6 పథకాలతోటి 71వ స్థానంలో నిలిచింది. ఇక 46వ ప్రశ్న చూడండి. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్కి తొలి పథకాన్ని అందించింది ఎవరు అంటే మను బకర్ అండి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఆమె భారతదేశానికి తొలి పథకాన్ని ఈ యొక్క ఒలింపిక్స్లో అందించడం జరిగింది. ఈ యొక్క ఒలింపిక్స్లో అని గుర్తుంచుకోండి. ఇక 47వ ప్రశ్న అండి. 17వ పారా ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది అంటే ప్యారిస్ అండి. ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి ప్యారిస్ అండి. సమ్మర్ ఒలింపిక్స్కైనా పారా ఒలింపిక్స్కైనా ఆతిథ్యం ఇచ్చింది ఒకే దేశం అని గుర్తుంచుకోండి. ఇక 48వ ప్రశ్న అండి. 17వ పారా ఒలింపిక్స్ 2024లో పథకాల పట్టికలో తొలి స్థానంలో నిలిచినటువంటి దేశం ఏది అని అడుగుతున్నారండి. చైనా దేశం 220 పథకాలతోటి మొదటి స్థానంలో, 124 పథకాలతో బ్రిటన్ 2వ స్థానంలో, 105 పథకాలతోటి అమెరికా 3వ స్థానంలో, 56 పథకాలతోటి నెదర్లాండ్ 4వ స్థానంలో నిలవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. అయితే యొక్క 17వ పారా ఒలింపిక్స్ 2024లో పథకాల పట్టికలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది అంటే 18వ స్థానం అండి. చాలా ఇంపార్టెంట్. 17వ పారా ఒలింపిక్స్లో 18వ స్థానంలో భారత్ నిలిచింది. 7 బంగారు పథకాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు, మొత్తంగా 29 పథకాలతోటి 18వ స్థానంలో భారత్ నిలిచింది. ఇక ఈరోజు చివరి ప్రశ్న అండి. ఇటీవల భారతదేశానికి సంబంధించి 86వ గ్రాండ్ మాస్టర్గా ఎవరు నిలిచారు అంటే ఎల్ఆర్ శ్రీహరి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇవ్వండి స్పోర్ట్స్కు సంబంధించి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కరెంట్ అఫైర్స్ పరంగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసామండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్లను మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. ఉచితంగా కావాలంటే ఎవరైతే డౌన్లోడ్ చేసుకొని క్విక్ రివిజన్ రూపంలో మళ్ళీ చదువుకోండి. థ్యాంక్ యూ.